మనిషి ఆకాశంలో ఎగరాలని కలలుగన్నది 20వ శతాబ్దంలో కాదు, వేల సంవత్సరాల క్రితమే. ఇంజిన్ లేదు, ఇంధనం లేదు, పైలట్ కూడా అవసరం లేదు. కేవలం మనసుతో నడిచే ఒక విమానం. అది కథనా లేదా చరిత్రలో దాచిన సైన్స్ రహస్యమా? పుష్పక విమానం యుఎఫ్ఓ కంటే ముందుదా? ఈరోజు మనం తెలుసుకుందాం. పుష్పక విమానం అనేది రామాయణంలో చెప్పబడిన అద్భుతమైన విమానం. దీనిని మొదట బ్రహ్మదేవుడు నిర్మించాడని గ్రంథాలు చెబుతున్నాయి. తర్వాత ఇది కుబేరుడికి, ఆపై రావణుడికి, చివరగా శ్రీరాముడికి వచ్చింది. పుష్పక విమానం గురించి వాల్మీకి రామాయణంలో చెప్పిన విషయాలు చూస్తే ఇది సాధారణ వాహనం కాదు. ఆకాశంలో ఎగరగలదు, కావాలంటే భూమిపై దిగుతుంది. ఒకరిద్దరే కాదు, అనేక మందిని మోస్తుంది. మనసుతో ఆదేశిస్తే అక్కడికక్కడే కదులుతుంది. దూరం, కాలం అనే పరిమితులు లేవు. ఇవి చదివితే ఇవన్నీ యుఎఫ్ఓ లక్షణాలే కదా అనే సందేహం రాకమానదు. ఈ రోజుల్లో యుఎఫ్ఓల గురించి చెప్పే లక్షణాలు ఏమిటి? శబ్దం లేకుండా కదలడం, అకస్మాత్తుగా కనిపించడం, మాయమవడం, గాల్లో నిలబడడం, సాంప్రదాయ ఇంధనం అవసరం లేకపోవడం, ఇవన్నీ పుష్పక విమానం లక్షణాలతో పోలిస్తే ఆశ్చర్యకరంగా సమానంగా ఉంటాయి. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మన పురాణాల్లో చెప్పిన విమానాలు అత్యాధునిక శక్తి మూలాలపై ఆధారపడి ఉండవచ్చు అని. సౌండ్ ఎనర్జీ, మానసిక శక్తి లేదా మనకు తెలియని మరో శక్తి రూపమా? మానవ శాస్త్రంపై ఉన్న పురాతన గ్రంథాలు ఈ విషయాలను ఇంకా లోతుగా సూచిస్తున్నాయి. పుష్పక విమానం కేవలం కల్పన అని కొందరు అంటారు. కానీ ఒకే రకమైన విమానాల వర్ణనలు భిన్న గ్రంథాల్లో ఒకేలా ఉండడం, టెక్నాలజీ వివరాలు ఇవ్వడం, ఇవి చూస్తే ఇది కల్పన కంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం చూసే యుఎఫ్ఓలు కొత్తవి అనుకుంటున్నాం. కానీ మన పురాణాలు చెబుతున్నాయి మనకు వేల సంవత్సరాల ముందే ఆకాశ ప్రయాణం తెలుసు అని. అయితే ప్రశ్న ఒక్కటే, మనం ఆ జ్ఞానాన్ని మర్చిపోయామా లేదా దాచిపెట్టామా అని. పుష్పక విమానం ఒక కథ లేదా మానవ చరిత్రలో మర్చిపోయిన సైన్స్ రహస్యమా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఎన్ఓఎఫ్ మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.